యూనివర్సిటీల భూములపై ప్రభుత్వం కన్నేసింది. రియల్ ఎస్టేట్ కోసం వాటిని పైన కన్నేసి నోటీసులు ఇచ్చి 50 ఎకరాలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఉర్దూ యూనివర్సిటీకి నడిచినటువంటి విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. మొన్న కంచ గచ్చిబౌలి ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములపైన ఉంది. తర్వాత ఐఎస్బి భూములకు కూడా నోటీస్ ఇచ్చారు. బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. విద్యార్థుల నుంచి ఆందోళన వస్తుంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం. ఆయన విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న నేను ఇక్కడ దాకా వచ్చిన అంచెలు ఎదుగుతా ముఖ్యమంత్రి ఆయన అంటారు. మీరేమో విద్యాశాఖను దగ్గర పెట్టుకొని భూములు కబ్జా భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారంట. సరే, ఇప్పుడు వారు చదువుకోవడం అనేటువంటిది ప్రామాణికత కాదండి. చదువుకున్నా చదువుకోకపోయినా విజ్ఞతతో వ్యవహరించవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ హూ ప్రాబ్లీ ఆర్ నాట్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ముఖ్యమంత్రులు అయితే అయి ఉండొచ్చు కాక దేశవ్యాప్తంగా. సో చదువు ప్రామాణికత కాదు, భాష కూడా ప్రామాణికత కాదు, కానీ భావం ప్రామాణికత, తర్వాత దార్శనికత ప్రామాణికత. ఇవాళ ప్రాబ్లం వల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నా భయము లేదు, నా భక్తి లేదు. తర్వాత ఒక విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అన్న దాని పట్ల ఏమాత్రం కూడా అవగాహన లేదు. అందుకే ఆయన మొత్తం విద్యా వ్యవస్థను ఇవాళ సర్వనాశనం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. అదేదో ఇప్పుడు కుందేలు పిల్ల గనక కనబడంగానే పైనుంచి గద్ద జమ్మన కింది కూరుకొచ్చి ఆ కుందేలు పిల్లనో లేకపోతే ఎలుకలనో తొండలనో ఇట్లా పట్టుకపోయినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఏడ ఖాళీ భూమి కనబడితే ఆడ జన్మని గద్ద లెక్క కిందికి వస్తున్నాడు. ఆ భూములను మా భూములు ప్రభుత్వ భూములను బోర్డులు పెట్టాలా, హైడ్రా అని బోర్డులు పెట్టాలా, భూమిని దొబ్బేయాలా, దాన్ని అమ్మేసుకోవాలా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనట్టుగా వ్యవహారం. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు హిస్టారికల్లీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ యూనివర్సిటీ అనగానే కొంత విశాలమైనటువంటి ఒక భూస్థలము, మంచి గ్రీన్ పర్యావరణము, చెట్లు చేమలు, తర్వాత లో డెన్సిటీ ఉండే విధంగా, అంటే తక్కువ హ్యూమన్ పాపులేషన్ ఉండే విధంగా, తర్వాత అక్కడ రీసెర్చ్ పర్పసెస్ కోసం కానీ, విశాలమైన క్లాస్ రూమ్స్ కోసం కానీ, విశాలమైన లైబ్రరీస్ కోసం కానీ, విశాలమైన ఫ్యాకల్టీ క్వార్టర్స్ కోసం కానీ, విశాలమైన విద్యార్థుల హాస్టల్స్ భవనాల కోసం కానీ, స్పోర్ట్స్ గ్రౌండ్స్ కోసం కానీ, వీటన్నిటి కోసం అని చెప్పని విస్తృతమైనటువంటి ఒక భూములను ప్రభుత్వము కేటాయిస్తుంది విశ్వవిద్యాలయాలకు. అందుకే నిజాం నవాబ్ సాబ్ పాపం ఆయన ఎక్కడున్నాడో పెద్ద మనిషి, ఆయన 2000 ఎకరాలు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? బికాజ్ ఆ యూనివర్సిటీ అంత పెద్దగా ఉన్నట్టయితే నాట్ ఓన్లీ ఫర్ టుడే బట్ ఫర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఈ భూములన్నీ కూడా ఆ యొక్క విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడం కోసం, విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందడం కోసం ఉపయోగపడుతుందని ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఇది ఏం మాయరోగమో అర్థం కావట్లేదండి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలను కబ్జా చేసేసి అక్కడున్న చెట్లను నరికేసి, అక్కడున్న నెమళ్లను చంపి, జింకలను చంపి, రేర్ స్పీసీస్ను చంపి, ఫ్లోరాను ఫౌనాను అంతా విధ్వంసం చేసి ఒక బుల్డోజర్ రాజ్యం నడిపించి బెదిరించి అలా భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే థ్యాంక్స్ టు ద చీఫ్ జస్టిస్ ఆయన పుణ్యమా అని చెప్పని సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ కావచ్చు, తర్వాత హెచ్సియు విద్యార్థుల పోరాటం కావచ్చు, మొత్తానికి ఆ భూమి ఇవాళ కాపాడబడ్డట్టుగా ఉంది. కానీ ఇంకా కూడా గద్ద లెక్కనే చుట్టూ బుల్డోజర్లు పెట్టి తిప్పుతున్న పరిస్థితి. ఈ ఉదంతం ఒక పక్కన ఉంటే, మనం రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విషయానికి వస్తే 100 ఎకరాల భూమిని కొట్టేసినాడు. పాపం ఆ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మొత్తుకున్నారు. అరే మేము ఏళ్ల తరబడి చేసినటువంటి ఒక పరిశోధన ల్యాబొరేటరీస్ ఉన్నాయి అక్కడ, తర్వాత బయోడైవర్సిటీ పార్క్ ఉన్నది అక్కడ, మేము సృష్టించినటువంటి ఒక రేరెస్ట్ స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి. ఈ చెట్లను మీరు నరికినట్టయితే 100,000 కోట్ల రూపాయల ఖర్చు చేసిన బయోడైవర్సిటీ రీసెర్చ్ అంతా నాశనం అవుతుంది. అంటే సీతయ్య ఎవడి మాట వినడు, రేవంత్ రెడ్డి ఎవడి మాట వినడు అన్నట్టుగా 100 ఎకరాల భూమిని కోర్టుల మెప్పు కోసమా, కోర్టులో ఉన్న న్యాయాధిపతుల మెప్పు కోసమా, ఎవడి మెప్పు కోసమో మొత్తానికి 100 ఎకరాల విద్యార్థులకు సంబంధించిన భూమిని, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములని హైకోర్టు కట్టబెట్టినాడు. ఇది రెండవ ఉదంతం. తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ మళ్ళా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ల్యాండ్కి సంబంధించి 50 ఎకరాలు ప్రభుత్వం అన్యూటిలైజ్డ్ భూమి ఉంది, 50 ఎకరాలు ఇవ్వండి అని చెప్పని దానికి నోటీస్ ఇచ్చినారు. దాంతోపాటు ఐఎస్బికి కూడా అట్లాగే నోటీస్ ఇచ్చినారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, నీ తాత జాగిరా రేవంత్ రెడ్డి? గతంలో విద్యార్థుల జోలికి, ఉద్యోగుల జోలికి ప్రభుత్వాలు వెళ్ళాలంటే కాస్త ఆలోచించేటివి. ఎందుకు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ముందే చెప్పిన మీకు, నేను పాలకుడికి ఎవరైనా సరే రేపు మీరు
ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మా రావుల చంద్రశేఖర్ అన్న ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే పాలకుడు అనేటోళ్లకు భయం ఉండాలా, భక్తి ఉండాలా, ప్రజలంటే భయం ఉండాలా, రాజ్యాంగం అంటే భక్తి ఉండాలా. ఈ భయం భక్తి లేనోడు మాత్రమే ఇటువంటి చిల్లర పనులు చేస్తాడు. Nowhere in the country, I don't think any education minister would have ventured into grabbing the university's land. 400 ఎకరాల హెచ్యు ల్యాండ్ ఏంది, 100 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఏంది, ఐఎస్బి ఎకరాల కొద్ది ఐఎస్బి ల్యాండ్ గ్రాబ్ చేయాలని ప్రయత్నం ఏంటి, ఈ మౌలానా ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని కబ్జా చేయాలని ఏంది. ఈయన మొత్తం 2 సంవత్సరాలు ఈ టెన్యూర్లో ఈయన చేసిన పెద్ద పనులు ఏంటంటే భూములు 700 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక జిహెచ్ఎంసీని 2000 స్క్వేర్ కిలోమీటర్లు చేసినాడు. 750 స్క్వేర్ కిలోమీటర్ల భూమిని ఫ్యూచర్ సిటీ మీద కబ్జా చేసినారు. అంటే దాదాపు ఒక 7 లక్షల ఎకరాల భూమి వాళ్ళ రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు. డూ యూ నో దాట్? రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇన్ ద నేమ్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ 750 ఎకరాలు, మొత్తం మీద 7 లక్షల ఎకరాలను ఇవాళ ఆయన కబ్జా చేస్తూ ఉన్నాడు. మొత్తం కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. దాని చుట్టూ ఉండేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం అన్నీ కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఒక మాఫియా నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు, మను భూములు, తర్వాత ఐఎస్బి భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, సార్ మీరు యూ హ్యావ్ కమ్ హియర్ టు బి ఎ చీఫ్ మినిస్టర్ ఫర్ 5 years. ఈ మధ్యలోనే రాహుల్ గాంధీ కోపం వస్తే అది కూడా ఊడిపోతుంది. భూములు అమ్మే హక్కు నీకు ఎక్కడిది? ఈ ప్రజల సొమ్మివి. నువ్వు పుట్టనప్పుడున్న భూములు ఇవి. నువ్వు నేను పుట్టనప్పుడు ఉన్నటువంటి ఒక భూమి, ఇది ప్రజల భూమి. నువ్వు నేను ఈ భూమిలో కలిసిపోయిన తర్వాత కూడా ఇది ప్రజల భూమే. నువ్వు ప్రజల భూమిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ వాడిని కట్టబెట్టే హక్కు నీకు ఎవడిచ్చినాడు? విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇట్లాంటి ఎవరు చేయలేదు. ఆయన దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి ఇంతవరకు ఎవరు ఇట్లాంటి పని చేయలేదు అంటున్నారు. ఆయననేమో అసలు విద్యాశాఖ వేరేటోళ్ళకి ఇస్తే కరెక్ట్గా మెయింటైన్ చేయరు, నా దగ్గర ఉంటేనే కరెక్ట్ అని నా దగ్గర పెట్టుకున్నట్టు. కరెక్టే సార్. ఇప్పుడు మాటలు వేరు, చేతలు వేరు కదా. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన భూములకు సంబంధించిన ఒక విధ్వంసం నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు బకాయిలు పడిపోయినారు మీరు? ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి ఒక ఓవర్సీస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, విద్యార్థులు ఆత్మన్యూనత భావంతో పాపం ఆగమాగం అవుతున్నారు విదేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఫీజులు కట్టలేక. ఎందుకు బకాయిలు పడ్డావు నువ్వు ఇవాళ? ఎందుకు ఫీజులు ఇస్తలేవు నువ్వు ఇవాళ? ఇవాళ గురుకుల్ స్కూల్లో దాదాపు 105 ఇన్సిడెంట్స్, ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 105 ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్ జరిగితే గుడ్డి గుర్రం పళ్ళు దొంగతున్నావు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు సిగ్గుపడాలి. ఇంకా నువ్వు మళ్ళీ నేనుంటే నువ్వు అచ్చమైన వాడు అయితేనే 105 అయితే నీకంటే పనికిరానుడు దాదాపు 108 మంది విద్యార్థులు విద్యా సంస్థలలో. తర్వాత నువ్వు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో ఫీ లూట్ను అరికట్టిన పరిస్థితి లేదు. యంగ్ ఇండియా పేరు మీద నువ్వు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి అదొక డ్రామా నడుపుతా ఉన్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద డ్రామా నడుపుతా ఉన్నావు. యూనివర్సిటీస్ గ్రాంట్స్ ఇస్తున్నా అని చెప్పని పేపర్ల పేరు మీదనే డబ్బులు ఇస్తున్నావు తప్ప నువ్వు నిధులు కేటాయిస్తలేవు. మొత్తానికి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఆ విద్యా వ్యవస్థలకు ఉన్నటువంటి ఒక భూములను రియల్ ఎస్టేట్ దందాల కోసం వాడుకుంటూ నేనే తీస్మార్ ఖాన్ను, నేనే గొప్ప ముఖ్యమంత్రిని, నేనే గొప్ప విద్యాశాఖ మంత్రిని అంటే లీవ్ ఇట్ టు హిస్ విజ్డమ్. ఇప్పుడు ఏమంటారు కదా, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని ఆయనకాయన నేనే గొప్పవడం జబ్బలు దరుచుకుంటున్నాడు. బట్ ప్రజలు చెప్పాలి కదా, నీ చర్యలు చూపెడుతున్నాయి కదా. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ మీద కన్నేసిండు, మాట్లాడాలంటారు. అజారుద్దీన్ రీసెంట్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అసదుద్దీన్ ఓవైసీ జెండాల వాళ్ళందరికీ ముస్లింల గురించి ఆలోచన చేసి అంటారు. వీళ్ళు కూడా మాట్లాడాలన్నా బయటికి? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇవాళ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఇండియా. ఉర్దూ భాష ప్రామాణికతగా, ఉర్దూ భాషను పెంపొందించే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 28 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 7,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకుంటున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. నువ్వు అటువంటి ఉర్దూ భాష పైన దాడి చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి వాళ్ళ. అంటే పరోక్షంగా నువ్వు మైనారిటీ వర్గాలపైన దాడి చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. వాళ్ళ భూమిని గుంజుకోవడం అంటే వాళ్ళకు భవిష్యత్తులో ఉండేటువంటి ఒక విద్యా అవకాశాలను సర్వనాశనం చేయటము. ఉర్దూ ప్రామాణికతను తగ్గించే విధంగా ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన ఒక భూములను ఇవాళ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉండంటే ఉర్దూ పైన ఎంత ప్రేమ ఉన్నది, ఆ ఉర్దూ భాషను వినియోగించేటువంటి ఒక మహమ్మదీయ సోదరుల పట్ల, సోదరిమణుల పట్ల ఎంత ప్రేమ ఉన్నది, ఎంత దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర కుతంత్రం ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. ఈవేళ ఐ థింక్ అసదుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, లేకపోతే చాలామంది వాళ్ళ అక్బరుద్దీన్ గారు కావచ్చు. అక్బరుద్దీన్ గారు అసెంబ్లీలో మాట్లాడినరు, మా కేటీఆర్ గారు కూడా బయట మాట్లాడినరు. ఇంకా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. బట్ అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా దగ్గర ఉన్నాం మేము ప్రభుత్వంతో అంటున్నారు. కాబట్టి యూ షుడ్ ప్రివైల్. ఐ మేక్ ఏ ఎర్నెస్ట్ అపీల్.
to both Akbaruddin ji and as well as Asaduddin ji, please prevail upon your friend Revant Reddy, who is behaving so erratic, who has become like a real estate mafia. Please protect these university lands. HCU का तो उन लोग ही बच्चे लोग बचा लिए हैं, कोर्ट बचा लिए हैं. मनु का जगह तो आपको बचाने की जिम्मेदारी है. मैं तहे दिल से उन दोनों नेताओं को भी गुजारिश कर रहा हूं कि रेवंत रेड्डी साहब के ऊपर प्रिवेल करे और ये ज़मीनों को बचाए. साथ ही साथ में जितने भी पोएट्स हैं, कलाकार हैं, उर्दू चाहने वाले हैं, उर्दू स्पीकर्स हैं, वो सब लोग भी आज आगे आने की ज़रूरत है. వాళ్ళంతా కూడా ముందుకు రావాలా. ఉర్దూ భాష పట్ల రేవంత్ రెడ్డి పరోక్షంగా చేస్తున్న ఈ దాడిని తప్పనిసరిగా మనం వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, చివరిగా మీరు తోటమాలి మాత్రమే, గుత్తేదారు కాదు. మీకేం మొత్తం తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మీకు భూములు రాసియలే. 5 ఏళ్ళు తోటమాలి లెక్కుంటావు పోతావు. కాబట్టి దయచేసి భూములను విధ్వంసం చేయకు, విద్యా వ్యవస్థను విధ్వంసం చేయకు. ఇది మొత్తం రాష్ట్రంలో యూనివర్సిటీ భూముల పైన ఫోకస్ చేశారు. దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 7 లక్షల ఎకరాల భూములపైన కన్నేశాడు రేవంత్ రెడ్డి. వాటిని కంట్రోల్లోకి తీసుకున్నారు, ఒక మాఫీగా మారే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఈ ఉర్దూ యూనివర్సిటీ భూములు ప్రభుత్వం తీసుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.